హరే శ్రీనివాస. గ్రహణ సమయంలో దర్భల ప్రాముఖ్యతను తెలుసుకుందాం. చంద్రగ్రహణ సమయంలో చంద్రుడి తీవ్రత అధికంగా ఉంటుంది. సెప్టెంబర్ 7న ఏర్పడేది చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం అని చెబుతున్నారు. రాహు చెడు దృష్టి, చంద్రుడి నుంచి వచ్చే నీలలోహిత కిరణాల ప్రభావం తగ్గేందుకు గ్రహణ సమయంలో ధాన్యాలు, ఆహార పదార్థాలకు చెందిన పాత్రలపై ఎందుకు ఉంచుతారు, దీనికి కారణమేంటో తెలుసుకుందాము. చంద్రుడి నుంచి వచ్చే నీలలోహిత కిరణాలు ప్రభావంతో పాటు రాహు ప్రభావం కూడా ఉంటుంది. ఈ సమయంలో ఆహార పదార్థాలపై చంద్రుని కిరణాలు, రాహు చెడు దృష్టి పడి చాలా నష్టం జరుగుతుంది. ఆ సమయంలో గరికెను ఆహార పదార్థాలలో, ధాన్యాలలో వేసి ఉంచుతారు. ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం చంద్రగ్రహణ సమయంలో చంద్రుడి నుంచి కాస్మోటిక్ రేడియేషన్ వస్తుంది. పురాణాల ప్రకారం దాన్ని హరించే శక్తి దర్భలకు ఉంటుంది. అంతేకాకుండా గ్రహణం సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు మనిషి శరీరంపై శారీరకంగా, మానసికంగా ప్రభావం చూపిస్తాయి. గ్రహణ సమయంలో శరీరంలోని శక్తి నశిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో అతినీల లోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే తినే పదార్థాలపై దర్భలను ఉంచితే రేడియేషన్ ప్రభావం తగ్గిస్తాయని నిపుణులు చెప్తున్నారు. గ్రహణ సమయంలో భూమి మీదికి ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాల వంటివి ఎక్కువగా అధిక శక్తితో ప్రసరించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో వాటి శక్తిని బలహీనపరిచేందుకు, వాటి ప్రభావం తగ్గేందుకు ఎలాంటి హాని చేయకుండా ఆహార పదార్థాలు ముట్టుకోకూడదని పెద్దలు అంటారు. అందుకే దాదాపు అన్ని ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం విడిచిన ఆలయాలు, గృహాలను సంప్రోక్షణ చేయడానికి గల కారణాలు కూడా ఆ కిరణాల విష ప్రభావాన్ని తొలగిస్తాయి. హిందూ మతంలో గ్రహణాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, గ్రహణాల అశుభకరంగా భావిస్తారు. దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 రాత్రి సంభవించబోతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇందులో గ్రహణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: గ్రహణానికి ముందుగా దర్భలు ఇంటిపై వెయ్యాలి. పచ్చళ్ళు, పాలు, పెరుగు మీద ఉంచాలి. గ్రహణం ముందు వండిన ఆహార పదార్థాలను పూర్తిగా పడవేయాలి. గ్రహణానికి 9 గంటల ముందే భోజనం పూర్తి చేయాలి. గ్రహణం వీడిన తర్వాత స్నానం చేయాలి. ఆ సమయంలో మంత్రం, జపం, అనుష్ఠానం వలన అధిక ఫలితం ఉంటుంది. దర్భల మహిమ: తులసి, దర్భలు, బిల్వదళములు ఉన్న స్థలం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. ఒక విధమైన గడ్డి జాతికి చెందిన దర్భ మొక్కలు శ్రీరాముని స్పర్శ చేత పునీతమై ఆ దర్భలను పవిత్ర కార్యాలకు వినియోగించబడుతుంది. దర్భలకు ఉష్ణశక్తి ఎక్కువ, జలాన్ని శుభ్రపరుస్తుంది, విషానికి విరుగుడు గుణం కలది. గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి ఉప్పు కలిపిన పదార్థాలలో దర్భలు వేసి ఉంచడం గమనించవచ్చును. దర్భలని సంస్కృతంలో అగ్ని గర్భం అంటారు. కుంభాభిషేకాలలోనూ, యాగశాలని, కలశాలలోనూ బంగారు, వెండి తీగలతో పాటుగా దర్భలను కూడా తీగలుగా చుట్టూ ఉపయోగిస్తారు. దర్భలలో కూడా స్త్రీ, పురుష, నపుంసక జాతి దర్భలని 3 రకాలు ఉన్నాయి. పురుష జాతి దర్భలు అడుగు నుండి చివరి కొన వరకు సమానంగా ఉంటాయి. పైభాగంలో దళసరిగా ఉంటే అది స్త్రీ దర్భగా గుర్తిస్తారు. అడుగున దళసరిగా ఉన్న దర్భను నపుంసక దర్భగా తెలుసుకొనవచ్చును. దర్భల దిగువ భాగంలో బ్రహ్మకు, మధ్యస్థానంలో మహావిష్ణువుకు, శిఖరాన పరమశివునికి నివాసంగా భావిస్తారు. దేవతలను తలుచుకొని ఇచ్చే దర్పణాల దర్భకొసలతోనూ, మానవులను తలచి ఇచ్చే తర్పణాలలో దర్భల మధ్య భాగం నుండి, పితృదేవతలను తలుచుకొని ఇచ్చే తర్పణాలలో దర్భను మడిచి కొసలతోనూ తర్పణాలు సమర్పించడం విధాయకంగా ఉంటుంది. వైదిక కార్యాలలో పవిత్రం అనే పేరుతో దర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలికి ధరింపజేసి ఆయా కార్యక్రమాలను ఆచరింపజేస్తారు. ఈ వేలికిలో కఫ నాడి ఉండడం వలన ఈ ఉంగర ధారణ వలన కఫం శుభ్రం చేయబడుతుంది. ప్రేత కార్యాలలో 1 దర్భతోనూ, శుభకార్యాలలో 2 దర్భలతోనూ, పితృకార్యాలలో 3 దర్భలతోనూ, దేవకార్యాలలో 4 దర్భలతోనూ ఆ దర్భ ఉంగరాన్ని ముడివేస్తారు.
దేవతారాధన, జపము, హోమము, దానము, తర్పణము వంటి కార్యాలలో దర్భతో చేసిన పవిత్రమైన ఈ ఉంగరాన్ని తప్పనిసరిగా ధరించాలి. దర్భ గడ్డిలో పులుపు, క్షార గణాలు ఉండడం వలన రాగి విగ్రహాలను బూడిద దర్భలు ఉపయోగించి శుభ్రపరచాలని శిల్పశాస్త్రం చెప్తుంది. ఇందువలన శిల్పాలలోని ఆవాహన మంత్రశక్తి తరగకుండా చాలా రోజులు ప్రకాశవంతంగా ఉంటాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఆదివారం నాడు కోసిన దర్భలను ఒక వారం పాటు ఉపయోగించవచ్చును. అమావాస్య నాడు కోసి తీసుకొని వస్తే ఒక మాసం వరకు ఉపయోగించవచ్చును. పౌర్ణమి నాడు కోసి తెస్తే 15 రోజులు ఉపయోగించవచ్చును. శ్రావణ మాసంలో కోసిన దర్భలైతే తీసుకొని వస్తే ఒక ఏడాది ఉపయోగించవచ్చును. భాద్రపద మాసంలో తీసుకొని వస్తే 6 మాసములు ఉపయోగించవచ్చును. శ్రాద్ధ కార్యాల కోసం తెచ్చిన దర్భలను ఏ రోజుకు ఆ రోజు ఉపయోగించి తిరునల్లారు శివక్షేత్రంలో దర్భలే స్థల వృక్షం ఈ క్షేత్రంలో నెలవైన ఈశ్వరుని పేరు దర్భారణ్యేశ్వరుడు అని. దర్భల ప్రాముఖ్యత, దర్భల యొక్క మహిమ. జై శ్రీకృష్ణ.